మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి మాసం 2026 విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఈ మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కుంభరాశి వారిలో ఉండే కంప్లీట్ పాజిటివ్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి, పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలనేటువంటి కంప్లీట్గా పాజిటివ్ లక్షణం ఉంటుందండి వీరిలో. అయితే వీరికి ఏలినాటి శని ధనస్థానంలో జరుగుతూ 12లో అధిక గ్రహాలు ఫిబ్రవరి 2 వీక్స్ ఉంటాయి. దాని తర్వాత నుంచి రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఈ నెల 2 సార్లు పంచగ్రహ కూటమి అవి జరుగుతుంది చెప్పాలంటే. అండ్ అట్లాగే పంచమ గురువు, సప్తమ కేతువు, లగ్నంలో పంచగ్రహ కూటమి సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో 4 గ్రహాలు, ధనస్థానంలో శని. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ 2 వీక్స్ కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అనుకూలత ఉంటుంది. అలాగే కొంచెం అనుకోని సందర్భాల్లో కొన్ని ఖర్చులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఏదైనా జాబ్ ఇస్తానంటే జాబ్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టడం, ఇట్లాంటివి జరుగుతాయి. అయితే కుంభం వారికి ఏంటంటే సర్వసాధారణంగా వీళ్ళకి న్యాచురల్ 11th లగ్న కాబట్టి విదేశాలకి వెళ్ళడం ఇవన్నీ ఇప్పుడుండే గోచారం ఫస్ట్ 2 వీక్స్ చూపిస్తున్నప్పటికీ ఓన్గా ఏదైనా చేసుకునే ఇది ఎక్కువగా ఉంటుంది. విదేశీ యోగం ఉంటుంది, లగ్న అండ్ 12th లార్డ్ కాబట్టి, లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కూడా కొంతవరకు 3rd and 4th వీక్లో చాలామంది కలవడం, ఏదైనా వ్యాపారం కోసం ట్రై చేయడం, ఇట్లాంటివి కూడా కలుగుతాయి చెప్పాలంటే వీరికి. అయితే లగ్నంలో రాహు ఉన్నందుకు కొన్ని ఇమాజినేషన్స్, కొన్ని అనుకోవడము, కొన్ని విషయాల్లో బాగా అంటే బిజినెస్ పరంగా బాగా కలిసి రావడం, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి చెప్పాలంటే. అయితే ఈ ధనస్థానంలో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ సెకండ్. అంటే ఏమిటి, ఈ సెకండ్ హౌస్లో ఉండేటువంటి గురుస్థానంలో శని ఉన్నాడు కాబట్టి అధిక గ్రహాలు ఈ 12వ స్థానంలో ఫస్ట్ 2 వీక్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఈ నెల వీళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా కోర్సెస్ నేర్చుకునే విషయాల్లోని, కుటుంబ సభ్యుల కోసం ఏదైనా మనం ఖర్చు పెట్టేటువంటి విషయంలో కుటుంబ సభ్యుల మూలంగా కొంతవరకు ఎక్కువ ఖర్చులు అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగా అంటే ఫస్ట్ 2 వీక్స్ 12లో ఉంటున్నాయి కాబట్టి గ్రహాలు శని, కుజ, కేతు, రవి ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి. అయితే వీరికి ఏలినాటి శనిలో శని 2లో ఉన్నాడు కాబట్టి బాగా ఏజ్డ్ పర్సన్స్, లేకపోతే కిందని పనిచేసే వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు, లేకపోతే మీ కింద పనిచేసేవాళ్ళు, వీళ్ళ ద్వారా వీళ్ళని నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం కానీ, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ చేయకూడదు ఇక్కడ. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పంచమంలో గురువు ఉన్నందుకు సర్వసాధారణంగా కుంభం వారికి ఏంటంటే పంచమ గురువు సంతాన అభివృద్ధిని ఇస్తున్నాడు కాబట్టి శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి కొన్ని ఆటంకాలు కలిగి గతంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ 7వ స్థానంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి వివాహం విషయంలో చాలా సంబంధాలు వస్తున్నాయి. ఎక్కడో వీళ్ళకి ఇప్పుడు ఏం చేసుకుంటా లేకుండా లాగుదాము అనే నేచర్ పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. గ్రహాలని లగ్నాన్ని వచ్చి కనెక్ట్ అయ్యాయి. సప్తమంలో ఏ గ్రహం లేదు, ఓన్లీ ఛాయాగ్రహం కేతు తప్పితే. కాబట్టి ఏంటంటే వీళ్ళు అనుకుని ఉంటారు కానీ ఇంకా రకరకాల వ్యక్తులను చూడాలి, రీచ్ అవ్వాలని ఎక్కడో ఆగిపోతూ ఉంటారు. ఇది ప్రధానంగా చూసుకుంటూ ఉండాలి. ఇక వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, మరియు అదేవిధంగా గోవులకి ఆకుకూరలు లాంటివి తినిపించడము, ఓకే, ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరగాలి అంటే మాత్రం ముఖ్యంగా అంటే ఈ శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మూలంగానే కొంత గొడవలు కూడా జరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో. కాబట్టి వీళ్ళు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విబద్ధిని నమః అనే మంత్రం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఏలినాటి శని తీవ్రత ఆల్మోస్ట్ తగ్గిపోయింది అనుకోవచ్చా, చివరి దశలో ఉంది అనుకోవచ్చా? వీళ్ళకి చివరి దశలో ఉందండి, ఇంకో సంవత్సరం ఉంటుంది కుంభంలో. కాబట్టి
ఏలినాటి శని ప్రభావం ధనము, కుటుంబము, కుటుంబ సభ్యుల యొక్క నేచర్, కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు లేట్ చేయడం వల్ల కలిగే ఫలితాలు వీళ్ళకి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలినాటి శని ఉంది, నువ్వు కొంచెం ఏ పనైనా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి అని చెప్పాను. ఒక రాశి వాళ్ళకి ఇలాగే, అంటే కుంభరాశి వారికి అయితే కుంభం వెళ్ళండి అది అన్నప్పుడు ఏముంటుంది సార్ అంటే, ఏం లేదమ్మా కొంచెం మీరు లేటు వెళ్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, మీరు ఎప్పుడైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతారో ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. ఫైన్. సమ్ ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో కలిసి వెళ్ళాలి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి. లేట్ అయిపోయింది, ఈ అమ్మాయి లేవడం కొంత లేట్ అయింది, వాళ్ళ తండ్రి నిద్ర మెలకు రావడం లేట్ అయింది. తాపిగా రెడీ అయ్యారు, బైక్ వేసుకొని వెనకతలు కూర్చొని వెళ్ళారు. అయ్యో టైం అయిపోతుంది ఆ టైం అయిపోయింది, ఎగ్జామ్ టైం అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సమయాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఏలినాటి శని వచ్చినప్పుడు సమయం వృధా చేశాము, మన లైఫ్ వృధా అయిపోతుంది. సమయాన్ని ఖచ్చితంగా మనం దాన్ని వినియోగించుకున్నాము, మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఏలినాటి శని, అంతకుమించి ఏం లేదు అక్కడ. కార్మికులకి, కర్షకులకి, పని వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేస్తున్నాము, సాటర్న్ ఆటోమేటిక్గా అతను ఆనందపడతాడు. ఆనందపడినటువంటి శని మనకి ఇబ్బందిని ఇవ్వడు. అయితే వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవి, విష్ణు ఆరాధన, దుర్గా ఆరాధన, ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేసుకోవాలి. అండ్ దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇవి మీరు ఎంత మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఊహలు పెరుగుతూ ఉంటాయండి. ఇది అలా జరుగుతుందేమో, ఇది ఇలా జరుగుతుందేమో, ఇది ఎందుకు చేస్తున్నాను, ఇది చేసేది కరెక్టా కాదా, నా కాంపిటేటర్ కూడా చేస్తున్నాను, నాకు వాడికి తేడా ఏంటి, ఎవరో వ్యక్తి వచ్చి జాయిన్ అవుతాయి కూడా వీళ్ళ కంపెనీలో, వీడు ఏమైనా స్పయ్యా, వీడు ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నా అంటే ఎలా ఉంటుందంటే, ఈవెన్ క్వశ్చన్ ఎవరైనా ఏంగానే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు డౌట్, శబ్దం వచ్చింది ఏం పేలిపోయిందని బయటికి వెళ్ళి చూడటం. అంటే రాహు మాయాకారకుడు అంటారు, మాయాజాలాన్ని అతను క్రియేట్ చేస్తూ ఉంటాడు. అది మెయిన్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఈ మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.